హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి పప్పుచారు. చాలా ఈజీగా, చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తూ చెప్తా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కందిపప్పు ఒక 150 గ్రాములు తీసుకొని బాగా కడగండి. కడిగిన తర్వాత ఒక కప్పుకు 2 కప్పుల కొలతతో వాటర్ పోసి బాగా దగ్గరకు ఉడకబెట్టండి. చింతపండు ఒక 50 గ్రాములు తీసుకొని కడిగి నానబెట్టి పులుసు చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గరిట ఆయిల్ పోసి అది వేడెక్కినాక మనం పప్పుచారులోకి ఏమేమి వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ వేసి మగ్గనివ్వండి. మేమైతే చిన్నవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్లు, దోసకాయ, ములక్కాయలు, టమాటాలు వేసుకున్నాం. మీకు కావాలంటే బెండకాయ, బీట్రూట్, చిలకడదుంప ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ దోసకాయ లేకపోతే దాని బదులు సొరకాయ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లో. ఇలా ఉడకపెట్టిన పప్పుని మిక్సీ పట్టుకోవచ్చు లేదా మెదుపుకోవచ్చు. ఏదైనా చల్లారిన తర్వాత చేసి పక్కన పెట్టుకోండి. మేమైతే మిక్సీ పట్టుకున్నాం. మధ్యలో ఒకసారి మూత తీసి తిప్పండి, లేదంటే మాడిపోతాయి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత పసుపు ఒక 1/2 స్పూన్, సాల్ట్ ఒక స్పూన్, కరివేపాకు కొంచెం వేసుకోండి. ఆ ఫ్లేవర్ వెజిటేబుల్స్లోకి దిగిద్ది, బాగుంటుంది. అది మొత్తం ఒకసారి కలపండి, ఉప్పు పసుపు ముక్కలకి పట్టేలాగా. కలిపేసిన తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింతపండు పులుసుని గెసి రాకుండా ఇలా వడపోసి కలుపుకోండి. మళ్ళీ వాటర్ కలపాలి. అందులో చింతపండు పులుసు ఇప్పుడు పోసిన వాటర్ మొత్తం కలిపి సుమారు 1 లీటర్ దగ్గర ఉండాలి. అప్పుడు కొంచెం చిక్కదనం, లైట్ గా పులుపు, సూపర్ గా టేస్ట్ వస్తుంది. తర్వాత పులుసు వాటర్ అన్ని కలిసేలాగా కలిపి మూత పెట్టండి. చారు ఇలా మరుగుతూ కనిపిస్తాయి. అప్పుడు మళ్ళీ ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక చెంచాన్నర కారం, మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో కలిపేయండి. కలిపేసిన తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. అందులో ముక్కలు వాటరీస్గా కనబడతాయి. అప్పుడు దించేయండి. వేరే గిన్నెలో తాలింపు వేయండి. తాలింపులకి 2 గరిటెల నూనె, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చనపప్పు, మెంతులు, సాయిమినపప్పు ఇవన్నీ వేసి లాస్ట్లో కరివేపాకు వేసి వేయించండి. వేయించి రెడీ అయిపోయిన పప్పుచారులో కలిపేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా గుమగుమలాడే పప్పుచారు రెడీ. ఇలాంటి ఎన్నో హెల్దీ సింపుల్ హోమ్ మేడ్ ఫుడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. యూ బీయింగ్ వండర్ఫుల్ ఆడియన్స్. థ్యాంక్ యూ. దట్స్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.